ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మన స్పెషల్ ఎపిసోడ్ ఇది, స్పెషలీ ఫర్ సుమన్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ సుమన్ టీవీ ప్రేక్షకుల కోసము. అండ్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము హ్యాస్ కమ్ అవుట్ విత్ అ గ్రేట్ అనౌన్స్మెంట్ అనమాట. అంటే ఇప్పటిదాకా మనం అందరం వింటూనే ఉన్నాము, చాట్ జీపీటీ, ఎన్విడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మీ అందరికీ కూడా చాలా పెద్ద సమాధానం దొరకబోతుంది. ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది మన హైదరాబాద్లో. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మన సీఎం గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. అది రేపు మార్నింగ్ ఆన్ ది 5th of September. సో నాతో పాటు నన్ అదర్ దాన్ ది వైస్ చైర్మన్ హిమ్సెల్ఫ్, ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేయబోతున్నారో అండ్ వారి పేరు నేను చెప్పబోతున్నాను. ఎస్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు. అండ్ వీరి గురించి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఇట్స్ హీఈస్ అ వండర్ఫుల్ పర్సన్. బేసికలీ హీ హ్యాస్ వర్క్డ్ అండ్ ఫౌండెడ్ అ కంపెనీ కాల్డ్ USM బిజినెస్ సిస్టమ్స్. ఈ కంపెనీ గత 25 ఏళ్ళ నుంచి చాలా వర్టికల్స్లో పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానివ్వండి అండ్ వేరియస్ అపార్చునిటీస్ కానివ్వండి. అండ్ సార్ ఈజ్ ఆల్సో అ పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఎస్, he is the MLA of Yellaredi in Telangana state. అండ్ సార్ మనతో పాటు ఉన్నారు ఎక్స్క్లూసివ్గా. సో మిస్ అవ్వకుండా ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది ఈ ఇంటర్వ్యూలో. లెట్స్ వెల్కమ్ సార్. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అనిల్ గారు. అనిల్ జీ, థ్యాంక్ యూ సార్. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ సార్, మీరు మా స్టూడియోకి విచ్చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసము. అండ్ మన తెలంగాణ సర్కార్ తెలంగాణ గ్లోబల్ AI సమ్మిట్ అన్న ఒక పెద్ద కాన్ఫరెన్స్, తొలి కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చేయబోతున్నారు. అండ్ దానికి మీరు వైస్ చైర్మన్. సో యాజ్ అన్ ఎమ్మెల్యేగా, యాజ్ అ బిజినెస్ పర్సన్గా అండ్ యాజ్ అ వైస్ చైర్మన్ ఆఫ్ దిస్ AI కాన్ఫరెన్స్, ఈ సమ్మిట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రశ్న సార్, ఈ కాన్ఫరెన్స్ దీని గురించి ఎలాంటి విజన్ ఉంది తెలంగాణ సర్కార్? ఫస్ట్ అది చెప్పండి సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అనిల్ జీ. Our pleasure, sir. సుమన్ టీవీ మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ వెరీ మచ్ బికాస్ దిస్ ఈస్ అ గ్రేట్ ఈవెంట్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ మై చీఫ్ మినిస్టర్ సార్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ మై IT మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. సార్, అండ్ ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ టుడే ఐమ్ MLA బికాస్ ఆఫ్ మై ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా థ్యాంక్ యూ ఎక్కువ. సో బిజినెస్ AI సమ్మిట్ అనేది మీరు ఇట్స్ అ గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్. ఇది ఎస్, దిస్ ఈజ్ అమేజింగ్ ఆపర్చునిటీ. మనం మాట్లాడడం కృత్రిమ మేధస్సు అని తెలుగులో అంటున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కరెక్ట్. సి ది హ్యూమన్ కైండ్కి టుడే, ది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వాట్ హ్యాపెన్ అండ్ దెన్ వాట్ హ్యాపెన్ ఇన్ 20 years, 2 decades, అంటే 20 సంవత్సరాల్లో ఏం జరిగింది. అంతకుముందు మెకనైజ్డ్ ఫార్మింగ్, మెకనైజ్డ్ ఫార్మింగ్ డెవలప్ అయినప్పుడు కరెక్ట్ 1000 yearsలో డెవలప్ అయింది, 50 yearsలో అయింది. తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వాట్ డెవలప్మెంట్ హ్యాపెన్. కరెక్ట్. మళ్ళీ దాని తర్వాత .com బూమ్ వచ్చి 2000లో మనం అందరం చూసినాం, మేమందరం కలిసి గ్రో టుగెదర్. దాని తర్వాత ఈరోజు ఇంటర్నెట్ అనేది ఒక మొత్తం టోటల్ 1000 yearsలో డెవలప్మెంట్ కాని టెక్నాలజీ ఇంటర్నెట్ డెవలప్ అయింది. కరెక్ట్. ఆ ఇంటర్నెట్ బికేమ్ టుడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కరెక్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కృత్రిమ మేధస్సు అనేది 1960sనే ఇది కాయిన్ అయింది, 1940sలో కాయింది. ఓకే. ఇట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ థింగ్స్. శ్యామన్ హూ స్టార్టెడ్ ఇన్ బెల్ ల్యాబ్స్ 1946 or 44 ఓకే. ఆర్టికల్ రాశాడు, ఇన్ఫర్మేషన్ ఆఫ్ థింగ్స్, IT. ఓకే. దట్ ఈస్ వాట్ టుడే. అండ్ దెన్ 70sలో దిస్ వాజ్ కాయిన్డ్ ఆర్టిఫిషియల్ అని. కానీ బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ టుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కృత్రిమ మేధస్సు అనేది ఇట్స్ అ వరల్డ్ నోన్ థింగ్. అండ్ ఎస్పెషలీ కమింగ్ టు తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ పీపుల్ టుడే హైదరాబాద్ ఈజ్ అ వెల్ నోన్ సిటీ అయిపోయింది మనకి. అవును సార్. లాట్ ఆఫ్ స్టార్టప్స్ వచ్చినాయి, యంగ్ ఆంటర్ప్రినర్స్ వచ్చినారు. అవును సార్. సో ఈరోజు ఈ ఇన్నోవేషన్ కాన్సెప్ట్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ తీసుకొస్తున్నాం మేము, ఇది కమింగ్ నెక్స్ట్ 2 decades ఓకే, ఇట్స్ గోయింగ్ టు చేంజ్ హైదరాబాద్. ఓకే. హైదరాబాద్ అనేది చరిత్ర పుటల్లో ఇది హిస్టరీగా ఉండబోతా ఉంది ఈ సమ్మిట్. ఎందుకంటే ఒక 99లో ఆ రోజు 2000లో బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఏ విధంగా టెక్నాలజీని మనం తీసుకెళ్ళామో, అమెరికన్ ప్రెసిడెంట్ మన హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ గురించి ఎవరికి తెలియదు, ఆ రోజు హైదరాబాద్ గురించి మాట్లాడడం జరిగింది వరల్డ్లో. వెరీ ట్రూ. ఈరోజు కృత్రిమ మేధస్సు అనేది
వితౌట్ కృత్రిమ మేధస్సుతో కాకుండా పనిచేయడం. ఒకప్పుడు ఇంటర్నెట్ ఏం చేస్తామని చెప్పి క్వశ్చన్లు వచ్చేది, అసలు ఎందుకు ఇంటర్నెట్ అనేది. అవునండి. ఈ రోజు పోస్ట్ ఆఫీస్ నుంచి మొదలు పెడితే ఒకప్పుడు ఇన్లాండ్ లెటర్స్ మనకు వచ్చేది ఫిజికల్గా. ఈ రోజు అవన్నీ పోయి ఈ రోజు ఇంటర్నెట్ లేని బిల్ పేమెంట్ నుంచి మొదలు పెడితే మనం మాట్లాడాలి వాట్సాప్ నుంచి మొదలు పెడితే ఇంటర్నెట్ వల్ల నడుస్తాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ రోజు అదే స్టేజ్లో ఉంది. నెక్స్ట్ 20 to 25 years, 2045 వరకు దిస్ ఈస్ గోయింగ్ టు బి దేర్. సో ఈ సమ్మిట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే తీసుకొస్తుందో దిస్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ అంటే రూరల్ పిల్లలకి, సిటీ పిల్లలకి. దర్ ఇస్ నో డిఫరెన్స్. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది ఫింగర్ టిప్స్. మనం సిటీలో ఉంటున్నామా, లేకపోతే అమెరికాలో ఉంటున్నామా, లేకపోతే యూరోప్లో ఉంటున్నామా, లేకపోతే మా ఎల్లారెడ్డిలో ఉంటున్నామా, ఎల్లారెడ్డి పిల్లగాడు కూడా ఇంటర్నెట్తో ఈజ్ ఏబుల్ టు యాక్సెస్ త్రూ వాట్సాప్. దిస్ ఇస్ వాట్ ద సమ్మరీ ఆఫ్ AI Summit, Global Summit. That is the reason we got this. ఓకే సార్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఈ 5th of September రోజున ఇనాగ్రేషన్ జరగబోతుంది. సో ఈ కాన్ఫరెన్స్లో చీఫ్ మినిస్టర్ గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎలాంటి సందేశాన్ని మొత్తం AI గురించి, మన తెలంగాణ రాష్ట్రం గురించి, అలాంటి విజన్ గురించి కొంచెం మా ప్రేక్షకులకు చెప్పండి సార్. చీఫ్ మినిస్టర్ గారు మొట్టమొదటిగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీలో AI గ్లోబల్ క్యాపిటల్గా చేయాలి హైదరాబాద్ను అనేది, ఈ ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధస్సును ఈ ప్రాంతంలో హైదరాబాద్ ఒక మ్యాప్గా ఉండాలి అనేది మా కళ, మా డ్రీమ్ అనేది, గవర్నమెంట్ డ్రీమ్ అనేది చెప్పడం జరిగింది. ఓకే. ద ఫస్ట్ టైం ఆయన చీఫ్ మినిస్టర్ గారు, ఐటీ మినిస్టర్ గారు డిక్లేర్డ్ దట్ AI సిటీ. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు గచ్చిబౌలి దగ్గర ఫైనాన్షియల్ సిటీ అని స్టార్ట్ చేసి ఏ విధంగా ఆ ప్రాంతం వెస్ట్ ప్రాంతము గ్రో అయ్యి చాలా మందికి, లక్షల మందికి ఎట్లయితే ఉద్యోగాలు వచ్చినాయో, అదేవిధంగా ఒక సిటీని కూడా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఓకే. దానిలో సుమారు 200 to 400 acres గోయింగ్ టు డెడికేటెడ్ ఫర్ AI ఓన్లీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్ కావాలి. ఓకే. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ ఎనీ గవర్నమెంట్ హెస్ డన్ సో ఫార్. కరెక్ట్. బికాస్ ఎంటైర్ ఇండియాలో మేబీ ఐ హర్డ్ ద యూపీ గవర్నమెంట్ ఏదో మాట్లాడుతుందని విన్నాను, but I have not heard any state declaring that there is a AI city specifically allocated for 300 to 400 acres. ఓకే. అంటే ఇది ఒక AI పాలసీ అనుకోవచ్చా? AI policy. The government has declared the AI policy. AI is a right of a citizen, తెలంగాణ సిటిజన్ అన్న కాన్సెప్ట్లో ట్యాగ్ లైన్తో ఇది గవర్నమెంట్ మూవ్ అవుతా ఉంది. ఓకే. సో రేపు స్టార్ట్ అయ్యే కాన్ఫరెన్స్ AI గ్లోబల్ సమ్మిట్ అంటున్నాం దాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్. అవును సార్. ఆ గ్లోబల్ సమ్మిట్ రేపు మార్నింగ్ 5వ తారీఖు, రేపు September 5, 6 2 రోజులు వరల్డ్ నోన్ స్పీకర్స్ వస్తూ ఉన్నారు. రేపు సీఎం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున కీనోట్ స్పీకింగ్ చేయబోతున్నాడు. అప్పుడే అఫీషియల్గా ఆన్ ద స్టేజ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు డిక్లేర్, ఆయన డిక్లేర్ చేయబోతా ఉన్నాడు ఇది AI సిటీ గురించి. ఐటీ మినిస్టర్ కూడా కీనోట్ స్పీకర్ ఉంటుంది. ఎక్సలెంట్. సో ఇందాక మీరు చెప్పారు సార్, లైక్ సీఎం గారు అండ్ ఐటీ మినిస్టర్ గారు రేపు ద కీ స్పీకర్స్ ఉన్నారు. సో అపార్ట్ ఫ్రమ్ ది మన సార్ కాకుండా మన ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఎవరు ఉండబోతున్నారు సార్? ఒకరిద్దరు పేరు. ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఇప్పుడు నేను వైస్ చైర్మన్గా ఐటీ మినిస్టర్ గారు నన్ను పెట్టడం జరిగింది. వారికి థ్యాంక్ యూ. దానివల్ల నేను మార్టిన్ బెత్రూప్, మార్టిన్ ఈజ్ గ్లోబల్ నోకియా హెడ్ ఫ్రమ్ జర్మనీ. నిన్న నైట్ వచ్చారు. ఆయన 6th రోజు మాట్లాడబోతున్నాడు టెలికామ్ మోడర్నైజేషన్ గురించి. ఈరోజు మనం యూజ్ చేసే టెలికామ్ ఉంది కదా, స్విచెస్ నుంచి రేపు పొద్దున క్లౌడ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్, దాని గురించి మోడర్నైజేషన్ ఆఫ్ ద టెలికామ్, హౌ ద టెలికామ్లో AI కెన్ బి యూటిలైజ్డ్. కరెక్ట్. దాని గురించి టెలికామ్ వర్టికల్, బికాస్ నోకియా మీకు తెలుసు కదా, నోకియా అంటే తెలియని వితౌట్ నోకియా ఫోన్ నోబడి. ఒకప్పుడు సాంగ్స్ కూడా, తెలుగు సాంగ్స్ కూడా వచ్చినాయి కదా నోకియా అని. సో నోకియా ఫోన్ అని. సో దే ఆర్ ది లీడర్స్ ద ఫోన్ ఇండస్ట్రీ. బిఫోర్ మీకు అందరికి తెలుసు, యాపిల్ ఫోన్, ఐఫోన్ రాకముందు, ఆండ్రాయిడ్ ఫోన్ రాకముందు ప్లాట్ఫామ్ వాళ్ళే స్టార్ట్ చేశారు. సో నోకియా ఫోన్ ఆల్ డివైజెస్ నుంచి టుడే దే ఆర్ లీడర్స్ ఇన్ ద నంబర్ 1 ఇన్ ద నెట్వర్క్. నో డౌట్. ఈరోజు ద టెలికామ్. సో హీఈస్ అ గ్లోబల్ హెడ్ ఆయన ప్రపంచంలో. సో ఇప్పుడు ఆయన కూడా 6th రోజు మాట్లాడుతున్నాడు. తర్వాత డిష్ నెట్వర్క్ నుంచి డిష్ ఇంటర్నేషనల్ అండ్ యువర్ ఇన్ మీడియా, మీ అంతా మీడియా ఉన్నారు. డిష్ నుంచి టాప్ వైస్ ప్రెసిడెంట్ కేవిన్ వస్తున్నాడు. అది నేనే కోఆర్డినేట్ చేసినాను. అది మన మినిస్టర్ గారికి తెలుసు. సో వీళ్ళతో కోఆర్డినేట్ చేసినాను. తర్వాత మహీంద్రా CTO
మహీంద్రా కంపెనీ అందరూ తెలుసు ఇండియాలో. ఆనంద్ మహీంద్రా గారు. ఆనంద్ మహీంద్రా సిటిఓ కపూర్ వస్తున్నాడు, తను వస్తున్నాడు. ఇట్లా డిఫరెంట్ ఇప్పుడు నా దగ్గర కూడా మీరు మొత్తము షెడ్యూల్ అంతా ఉంది. సో దీనిలో కీనోట్ స్పీకర్స్ 2 days 5th 6th రోజు మాట్లాడే స్పీకర్స్ చాలా మంది. గౌరవ్ గోయల్ అన్నాడు, ఫౌండర్ CEO ఆఫ్ స్మగ్రా ఇన్నోవేషన్. దిస్ ఇస్ ఇన్నోవేషన్ సోషల్ గుడ్. దిస్ ఇస్ ఫర్ సోషల్ గుడ్. కింబర్లీ జాన్స్ నాడు, సీనియర్ పబ్లిక్ సెక్టర్ స్పెషలిస్ట్, వరల్డ్ బ్యాంక్. అంటే వచ్చే అటెండీస్ ఎవరైతే డెలిగేట్స్ రాబోతున్నారో ఇది ఒక గోల్డెన్ నెవర్ బిఫోర్ అండ్ నెవర్ ఆఫ్టర్ లాంటి ఆపర్చునిటీ ఇది నేర్చుకోవడానికి. అబ్సల్యూట్లీ. మీరు చూసి ఇప్పుడు నేను చెప్పాను టెలికామ్ మోడర్నైజేషన్ విచ్ ఇస్ ఇప్పుడు పెరిగే పిల్లలకి లాట్ ఆఫ్ దే డోంట్ నో అబౌట్ ఇట్. బిగ్ థింగ్ నెక్స్ట్ 25 years టెలికామ్ మోడర్నైజేషన్. వితౌట్ టెలికామ్, వితౌట్ నెట్వర్క్ వి కెనాట్ సర్వైవ్. ఇంట్లో వైఫై పని చేయకపోతే ఈరోజు చిన్న పిల్లలు కూడా కష్టపడే రోజు ఉంది. ఫోన్ లేదంటే వైఫై కావాలి, వైఫై అంటే రౌటర్ పని చేయాలి, రౌటర్ పని చేయాలంటే నెట్వర్క్ పని చేయాలి. సో ఇట్స్ ఆల్ లింక్డ్ కదా, ఇంటర్లింక్. ఈ రోజు నెట్వర్క్స్ అనేది ఇట్స్ బిగ్ థింగ్. ఇట్స్ లైఫ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ కదా. సో మీకు కటింగ్ ఎడ్జ్ ఇన్నోవేషన్స్ గురించి స్పీకర్స్ ఉన్నారు. టెలికామ్ మోడర్నైజేషన్ గురించి మీకు నేను చెప్పాను ఎగ్జాంపుల్స్. దే ఆర్ ద లీడర్స్, ద పాయింటర్స్ ఇన్ ద వరల్డ్ వస్తున్నారు. ఫ్యూచర్ ఆఫ్ ద సోషల్ గుడ్ గురించి మాట్లాడడానికి. అగ్రికల్చర్ which is my Telangana is 80%. It's the backbone of India. Backbone of India. తెలంగాణలో ఇప్పుడు నేను వచ్చే ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి నాకు 95% రూరల్ బ్యాక్గ్రౌండ్. సో అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. ఈరోజు పిల్లలకి ఫోన్లు ఉన్నాయి, AI ఉంది, యాప్స్ ఉన్నాయి. సో ఈరోజు మనము ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్ వల్ల రూరల్లో ఉన్న, నేను మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు, చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఈ మన తెలంగాణలో ఉన్న రూరల్ విద్యార్థులకు కానీ, గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు కానీ ఏ విధంగా మనము రేపు పొద్దున ఈ టెక్నాలజీని AI యూజ్ అవుతుంది. సో ఏ విధంగా మనం మోటివేషన్ చేసి ఈరోజు అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు సుమారు 95%. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో అయితే 90% వెనుకబడ్డ ప్రాంతం, ఎందుకంటే గ్రామాల్లో ఉన్నారు. సో అట్లాంటి దగ్గర 95% దే డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ఓన్లీ. వాళ్ళకి ఏ విధంగా యూజ్ అవుతుంది. ఈరోజు ది హైయెస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు పండించే, వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్కు ఇంకొక 20% ఎక్కువ ప్రొడక్షన్ అయితే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఆప్టిమమ్ యూటిలైజేషన్ అవుతుంది. సో ఈ AI కొన్ని న్యూ టెక్నాలజీస్ వచ్చినాయి. దాంట్లో మీరు ముందే సాయిల్ టెస్టింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు చాలా మటుకు పురుగులు వస్తాయి, పెస్టిసైడ్ వస్తుంది, పంట నాశనం అవుతూ ఉంటుంది, ఇవన్నీ ప్రాబ్లం అవుతూ ఉంటాయి. ఏదో అగ్రికల్చర్ ఆఫీసర్ మనం కాంటాక్ట్ చేయాలా, అవన్నీ చేసేసరికి ఆ పంట పోతుంది. సో ఈరోజు ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, రైతుల పిల్లలు కూడా ఫోన్లు ఉన్నాయి. వాళ్ళు AI టెక్నాలజీ యూజ్ చేసి మీకు ఏదైతే డిసీజ్ ఉందో ద స్నాప్ కొట్టేస్తే, ఫోటో కొట్టేస్తే AI దెన్ ఇట్ విల్ గ్రాప్ ది ఇమేజ్ తీసుకుంటుంది. తీసుకొని ఏ డిసీజ్ ఉంది, దీనికి ఏ పెస్టిసైడ్ వేస్తే బెటరు, ఏది చేస్తే అని చెప్పేసి కూడా వచ్చేస్తుంది. సూపర్ కదా. మీరు ఏదో తాలూకా పోయి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంటి దగ్గర వెయిట్ చేసు, లేకపోతే సార్ నా పంట పోతుందని చెప్పి అవసరం లేదు. దాని తగ్గట్టు కొట్టుకోవచ్చు. తర్వాత దీనివల్ల ఎక్స్పెరిమెంట్స్ ఇన్ బెల్జియం, ఇన్ జర్మనీ, నేను చాలా ప్లేస్లో మేము రీసెర్చ్ చేసినాము. చాలా అగ్రికల్చర్స్ 22%, 22% ఎక్కువ రాబడి వచ్చింది. తర్వాత ఈ రోజు పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నాము మనం అని చెప్పేసి ప్రతి ఫుడ్ లో పెస్టిసైడ్స్ వస్తున్నాయి, క్యాన్సర్ వస్తుంది, ఈ కెమికల్స్ తింటున్నాం మనం. ఒకప్పుడు మనం పెరిగే రోజుల్లో వితౌట్ కెమికల్స్ పెస్టిసైడ్, ఈ రోజు ఎవ్రీథింగ్ మనం యూజ్ చేస్తున్నాం. AI వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక డైలీ లైఫ్ లో చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది, ఇది దీని వస్తే ఉద్యోగాలు పోతాయట. నో, దట్ ఈస్ రాంగ్ మిత్. ఈ రోజు నేను చెప్పేది, ఇప్పుడు ఒక మన తెలంగాణలో మనం చీఫ్ మినిస్టర్ గారు, మన IT మినిస్టర్ గారు మాట్లాడినప్పుడు తెలంగాణ పీపుల్కి మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, సిటీలో ఉన్న కొత్త ఇన్నోవేటర్స్కు, స్టార్టప్స్ కంపెనీకి ఏ విధంగా యూజ్ అవుతుంది, సేమ్ టైం రూరల్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా మనం చేస్తాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో దీని 8% ఆఫ్ పెస్టిసైడ్స్ ది యూటిలైజేషన్ తక్కువైపోయింది, బెల్జియంలో తగ్గిపోయింది. 12% కెమికల్స్ తగ్గినాయి, 12% ఫర్టిలైజర్ తగ్గింది. సో బికాజ్ మీరు ఆల్రెడీ సాయిల్ ఎస్టిమేషన్ చేసుకొని ప్రిడిక్టివ్ అనాలిసిస్, ఇట్ విల్ డస్ ద ప్రిడిక్షన్ చేస్తుంది. సో డేటాని తీసుకొని ఈ సాయిల్లో ఇది వర్క్ అవుతుంది, ఇది వర్క్ కాదని చెప్పేసి ఫార్మర్స్కి మనం చెప్పేస్తున్నాం. సో రైతన్నలకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. గ్రేట్ న్యూస్ తెలంగాణలో. తెలంగాణ రైతన్నలకి ఈ రోజు ఏదైతే చేస్తున్నారో విజన్ సార్, ఇది గ్రేట్. దీని గురించి నేను చాలాసార్లు ఆలోచించి చాలా రీసెర్చ్ చేసి దీని గురించి మాట్లాడుతా ఉన్నాను. వండర్ఫుల్. అంటే ఇంత నోబుల్ కాజ్ ని ఒక ఇనిషియేటివ్ లాగా యాజ్ అ వైస్ చైర్మన్ ఆఫ్ AI గ్లోబల్ సమ్మిట్ లో మీరు తీసుకున్నారు. అయితే నిజంగా అంటున్నాను, రాబోయే జనరేషన్స్ అందరూ గుర్తుపెట్టుకుంటారు.
రైట్, థ్యాంక్ యూ. అండ్ దెన్ మేము కూడా అనుకున్నది, ఇప్పుడు గవర్నమెంట్ కూడా టెక్నాలజీ అంటే వాట్సాప్ చూస్తే ఒక టెక్నాలజీ కాదు, కామన్ మ్యాన్ కి, ఒక రైతుకు ఏ విధంగా పర్పస్ అయినప్పుడే ఈ రోజు మనకు అవుతుంది. ఒక ఆంటర్ప్రినర్ కు, ఒక ఇన్నోవేటర్ కు, ఒక స్టార్ట్అప్ పిల్లగాళ్ళకి ఏ విధంగా మనం ఏ గ్లోబల్ సమిట్ అయినప్పుడు మీరు చూసుకుంటే వర్టికల్స్, మీకు అగ్రికల్చర్ వర్టికల్ ఉంది, దర్ ఇస్ అ వర్టికల్ ఫార్మింగ్, కొత్త కాన్సెప్ట్ వర్టికల్ ఫార్మింగ్ అంటే హైడ్రోపోనిక్స్ వర్టికల్ ఫార్మింగ్. బికాస్ మీరు 40 acres లో చేసే పంట దిగుబడి మీరు 1 acre లో చేయొచ్చు. ఇప్పుడు మీకు ఫీనిక్స్ లో, యుఎస్ లో కపుల్ ఆఫ్ పెద్ద ఫార్మ్స్ వర్టికల్ ఫార్మ్స్ చేస్తున్నాయి. వర్టికల్ ఫార్మ్ గురించి మాట్లాడబోతున్నారు స్పీకర్స్, టెలికాం మోడరేషన్ గురించి మాట్లాడుతున్నారు, కొత్త ఈ యంగ్ ఆంటర్ప్రినర్స్ గురించి, అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నారు, రైతన్నల గురించి, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాము, ఫుడ్ ప్రాసెసింగ్ మాట్లాడుతున్నాం. ఈరోజు అపోలో హాస్పిటల్ కానీ కొన్ని హాస్పిటల్స్లో మాట్లాడుతుంటే చాలా మంచి క్యాన్సర్ వస్తుంది మనకి. బికాజ్ ఏఐతోని క్యాన్సర్ డయాగ్నోసిస్ మచ్ ఫాస్టర్ దెన్, బికాజ్ ఏఐ వలన ఇట్ విల్ రీడ్ మైన్యూట్ మైక్రో సెల్స్ మూమెంట్. సి వాట్ ఈస్ క్యాన్సర్? క్యాన్సర్ అనేది ది అన్ఆర్గనైజ్డ్ గ్రోత్, uneven growth of the cell is a cancer basically. I'm not a medical student, but that is the thing. So ఈ AI వలన అన్ఆర్గనైజ్ ఏదైతే మైక్రో సెల్ అన్ఆర్గనైజ్ గ్రోత్ అవుతుందో AI డయాగ్నోసిస్ తోని ప్రిడిక్టివ్ అనాలిసిస్ చేసి జనరేటివ్ AI వస్తుంది, జెన్ AI. బికాస్ నౌ ఎవ్రీబడి ఇస్ టాకింగ్ అబౌట్ జెన్ AI మోడల్స్ కదా. ఆ మోడల్స్ తోని మెడికల్ రంగంలో మన తెలంగాణ పీపుల్కి తొందరగా ఫాస్ట్గా ఈరోజు హాస్పిటల్కు గ్రామాల నుంచి వచ్చి హాస్పిటల్ తిరిగి అది క్యాన్సర్ అని తెచ్చేటప్పుడు 3rd stage 4th stage అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు నేను పొద్దున్న లేస్తే నేను ఒక 1000 మందిని ఆల్మోస్ట్ సుమారు చూస్తూ ఉంటాను. అందులో 50% నాకు మెడికల్ కేసులు వస్తుంటాయి. సార్ ఈ హాస్పిటల్ ఏంటి సార్ హాస్పిటల్, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఎడ్యుకేషన్ లేదు, పాపం పేదోళ్ళు గుడిసెల్లో ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, అది క్యాన్సర్ అని తెలియదు వాళ్ళకి. ఈ డాక్టర్ దగ్గర తిరుగుతూ ఉంటారు, ఆ డాక్టర్ తిరుగుతుంటారు, ఇప్పుడు మా దగ్గర కామాడికి పోతుంటారు, ఎల్ఆర్డి హాస్పిటల్ పోతుంటారు, వాళ్ళకి తెలియదు. బట్ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏఐ అనేది కూడా, అంటే నేను నా థింకింగ్ ఏంటంటే కామన్లో ఒక యాప్ కూడా డెవలప్ చేసుకుని ఏఐతోని అది డయాగ్నోసిస్ పంపించి ఈ మెడికల్ ఫాస్టెస్ట్గా రికగ్నైజ్ చేస్తే యూ కెన్ సేవ్ లైఫ్, మనం బతికించవచ్చు కదా. అయితే నేను ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏఐ కాన్ఫరెన్స్ నుంచి ఏఐ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ రాబోతుంది మన భారతీయుల కోసము, స్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసము. ఇది ఒక బూన్ కాబోతుంది అనమాట. ఇట్స్ అ గ్రేట్ బూన్ అనమాట. సో మనం అందరం కూడా ఇందులో ఈ ఏఐ సమిట్ తర్వాత చాలా ఇన్ఫర్మేషన్, అదొక ఆపర్చునిటీగా నేను భావిస్తాను సార్. ఒకవేళ ఆ కాన్ఫరెన్స్ మొత్తం విన్న తర్వాత, చూసిన తర్వాత దాని మీద సెపరేట్ ఇన్ఫర్మేషన్ లాంటి ఎపిసోడ్స్ కూడా చేయొచ్చు. అందరికీ పనికి వస్తుంది. ఎస్. ఇప్పుడు మీకు ఈ 2 days ఇప్పుడు వరల్డ్ నోన్, అంటే వరల్డ్ నుంచి డిఫరెంట్, జర్మనీ నుంచి వస్తున్నారు, యుఎస్ నుంచి వస్తున్నారు, డిఫరెంట్ పార్ట్ వరల్డ్ వస్తారు, మన ఇండియాలో కూడా వెల్ నోన్ స్పీకర్స్ కూడా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్టికల్లో దే ఆర్ ద మాస్టర్స్, లీడర్స్. కనుక మీరు అన్నట్టు ఈ 2 days 5వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు ఈ 2 రోజులు జరిగే ఈ ప్రోగ్రామ్ లో ఏదైతే స్పీకర్స్ నుంచి చాలా కంపెనీస్ కూడా బూతులు పెట్టిస్తున్నాం. చాలా కంపెనీ రిప్రజెంటేషన్స్ గా వాళ్ళ బూతులు పెడతాను, అంటే స్టాల్స్ పెడతాను, విత్ ఇన్ కాన్ఫరెన్స్ లో స్టాల్స్ పెడతాను, హాల్లో స్టాల్స్ పెడతాను. ఒక్కొక్క కంపెనీ ఫీడ్బ్యాక్ ఇన్నోవేటివ్ కంపెనీస్ వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని యంగ్ ఆంటర్ప్రినర్స్ లో సెక్యూరిటీలో, డిఫెన్స్ లో, మెడికల్ లో దే హావ్ డన్ వెరీ గుడ్ జెన్ ఏఐ మోడల్స్. వాళ్ళు చేసిన రీసెర్చ్ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఐ థింక్ ప్రేక్షకులారా, మన అందరం కూడా వెయిట్ చేద్దాము. నేనే స్వయంగా మీకు ఇంకా డీటెయిల్స్ తీసుకొస్తాను. ఆ టైంలో సార్కి ఎక్స్క్లూజివ్గా ఏదైతే మన విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుందో కాన్ఫరెన్స్ తర్వాత కూడా ఇది అందరికి తెలియజేద్దాము. ఎందుకంటే ఇదంతా చేస్తుందే మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం. కాబట్టి మనందరికీ ఇది గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఐ కాంట్ వెయిట్ టు సీ ది కాన్ఫరెన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.